కిరాయి ఫ్రీ పెట్టే బదులు తినే ఆహారాల మీద ఫ్రీ మంచిగా తక్కువ చేస్తే అందరం మంచిగా అనుకుంటాం. ప్రధానంగా మీకోసమే మహిళల కోసమే గాని బస్ కిరాయి తీసేయాలి. ఎందుకట్లా? కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచిగా. అంటే మీరు బస్ ఎక్కితే ఒక 6,000 దాకా మిగులుతాయి. ఏమొద్దు కోటీశ్వరులు కానీ రైతు బంధువు వేస్తాడు వేస్తలేడు. ఏ వార్తలు ఇక లాసే అవుతున్నాం కానీ బస్సు తీసేయాలి. బస్సుది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాలు గవర్నమెంట్ మారినాక ఇవన్నీ పెరుగుతున్నాయి. పెరిగింది నూనె ప్యాకెట్ 150 అయింది. ఆ పెద్ద డబ్బా 3,000 2,500 అయింది. 2,000కి వచ్చేది. అన్ని పెరుగుతూనే ఉన్నాయి. అందుకనే ఈ బస్ ఫ్రీ గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏది ఒక్కటి అయితే కాలే ఇప్పటి వరకు. ఒకటి బస్ ఒక్కటి వేసిండు. ఇక రాజ్యాల దగ్గర పోతురు ఆడివి. ఇక మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన ఆడివి చెప్తే ఇంటలేవు అంటున్నారు. ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చేయాలి. ఏం లేదా ఒక బస్ అయిన షాయి గిన్నె వస్తుందంట ఆడ మనిషి 7 కిలో ఉల్లిగడ్డ గిన్నె వస్తుంది అంటారు లోకం బస్సు మీద. బస్సు డ్రైవర్లు గిన్నె ఆపుతలేరు, చెయ్యి అడ్డం పెట్టినా ఆపుతలేరు, మొగోళ్ళు ఆపుతలేరు, ఆడోళ్ళు ఆపుతలేరు. బస్సు తీసేసి తినే ఆహారాల మీద తక్కువ. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. రైతు బంధు 6 నెలలకు పడేది. ఇప్పుడు 2 కిస్తీలు ఏం లేవు. మరి పండుగ అయినాక వేస్తా అంటుండు కానీ అది లేదు. మీ పేరేం పేరమ్మా? నా పేరు అండాలమ్మ గాని రైతు బంధు వేస్తాను ఎందుకు వేస్తలేడు? మరి రైతు బంధు వేస్తలేడు. ఆడోళ్ళకు అది బస్సు ఏం మంచిగా వచ్చిన పైసలు ఇస్తేనే బాగుంటది. పిరి బస్సు ఏమొద్దు వేస్ట్. ఇల్వలేదు ఆడి మంచికి ఇవ్వలేదు. పిరి బస్సు పెడితే అస్సలు ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు ఇస్తానే లేడు. 4,000 ఇస్తానే లేడు. మళ్ళీ గ్యాస్ ఎంతకో ఇస్తానే 500కి ఇస్తాను. మరి 900 నడుస్తుంది. మాటలు మాట్లాడంగానే అయిపోతుంది. పని చేసి చూపియాలి. రేవంత్ రెడ్డి వచ్చినాక సంవత్సర కాలంలో ఏం చేసిందంటే ఏం చెప్తారమ్మా? ఏం మంచిగా చేస్తలేడు చిన్న. మళ్ళీ రైతు బంధు ఇంకా ఇస్తలేడు. 4,000 ఇస్తలేడు. మళ్ళీ గ్యాస్ తక్కువ చేస్తలేడు. వేస్ట్. ఇంకా రైతు బంధు ఇంకా ఇస్తలేడు. ఏం సింగారం అది కూడా తులం బంగారం ఇస్తాడు. ఇంకా అది కూడా ఇస్తలేడు. ఏది ఇస్తలేడు. మరి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేది సంవత్సరానికి. కేసీఆర్ నేను మళ్ళీ గెలిస్తే 12,000 ఇస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ 12,000 ఇస్తా అంటుండు. మళ్ళీ 14,000 ఇస్తాడు కదా. 15,000 ఇస్తాడు. మళ్ళీ ఇప్పుడు 12 ఇస్తా అంటుడు. మళ్ళీ అవి కూడా ఇయ్యాలిగా సరిగ్గా. మళ్ళీ ఇస్తానే లేడా? ఎట్లుందమ్మా రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది? ఏం మంచిగా లేదు. కన్న బాధ పడి వేసిరి పైసలు. మళ్ళీ పైసలు ముసలు కన్న బాధ పడి పైసలు వస్తాయని కష్టపడి వేసిరి. మళ్ళీ పైసలే ఏం సింగారం. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తలేడు. ఇంకా ఏమి ఇస్తలేడు. వేస్ట్. ఏం చేసిండు? ఇప్పుడు మేము కిరాయిలు పెట్టి దున్నిపిస్తే మళ్ళీ పైసలే రైతు బంధు ఏం బాగుంటది చెప్పు? అట్లా చేస్తే మాటోటి మూటోటి అంటే బాగుంటది. మార్పు కావాలా? ఏం మార్పు లేదు. రేవంత్ రెడ్డి మొగలను కూర్చోబెడుతుడు, అడలను కూర్చోబెడుతుడు. మంచి సీట్లు మొత్తం వాళ్ళే పైలు ఇవ్వాలి, మడాలి కాలు బాగా. రాష్ట్ర పదవి మంచి లేదు. ఏంది ఉన్న రైతు బంధు కూడా బంద్ అయింది. ఆయన ఇస్తా ఆయన వచ్చిండు మళ్ళా బంద్ చేసిండు. ఇదే పద్ధతి. అంటే ఇంత ముందు 15,000 ఇస్తా అన్నాడు కదా, ఇప్పుడు 12,000 అంటాడు. కేసీఆర్ కూడా 12,000 అని చెప్పినప్పుడు మళ్ళీ ఈయన కూడా 12,000 అంటాడు. 12,000 లేవు. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదా? ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే. ఫ్రీ బస్ ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది. ఏం నడుస్తుంది? జనాలు కొట్టుకొస్తారు వాళ్ళ ఆడలు. ఏముంది ఇలా ఏముంది? బస్సులు వస్తాయి అప్పుడు ఏముంది? ఒక్కొక్కరికి గుర్తుకుంటారు ఆడలు బస్సులని. మన ఆడవాళ్ళందరూ కోటీశ్వరాలు చేస్తా అంటాడు కదా. ఆయన చేస్తాడు కోటీశ్వరాలు. ఇక ఆయన దగ్గరికి దగ్గరికి వచ్చిండు. ఇక అంతేనా? ఇచ్చేలేదు. మాకు రైతు బంధు ఇస్తాడు. అవి లేవు ఏం లేవు. కరెంట్ ఇక అదే కరెంట్ ఉంది. అయితే కరెంట్ ఉంది. కేసీఆర్ కరెంటే. బోనస్ అన్నాడు. కొండలు లేడుగా ఒడ్డు లేడు. రేటు తక్కువ ఉంది. రేట్ తక్కువ ఇంకా ఆయన 500 బోనస్ ఇస్తాను. బోనస్ అంత తగ్గి అది. అంతేనా?
మరి హైదరాబాద్ లో హైడ్రా కూలుస్తుంది, ఎట్లా చూస్తారా హైడ్రా? అవి ఇవి ఇల్లులు ఇట్లా తీసేస్తాం, చెరువులు ఇట్లా, దానిపైన ఏం చెప్తారు? చెరువులు అయ్యా కట్టుకున్నాడు కట్టుకుండు ఆడు ఒక పరిస్థితి. ఇప్పుడు అడిచిపోయి ఇటు కూడా కొడతారు న్యాయమేనా? అంతేనా? ఇప్పుడు ఒక్కొక్క పైస కూర్చోబెట్టి కొనుక్కుండు ఇల్లు కట్టుకుండు కూర పెడితే న్యాయం కాదు అది. ఎట్లా మరి ఓవరాల్ గా ఎట్లుంది? తులం బంగారం గానీ ఆయన ఏమిస్తాడు? ఆయన కాని పని అది, అన్ని చెప్పిన మాటలన్నీ కాని పని అది. సంవత్సర కాలం ఎట్లున్నది? సంవత్సర కాలం నడుస్తాం కానీ ఆడు ఇయ్యాడు, అది కాదు, అది ఇస్తానే కొలకి ఆడు ఏం ఇదే చెప్పడమే కానీ ఇచ్చలేదు. ఇళ్ళ రేవంత్ రెడ్డికి ఏం తెలుసా? ఇల్లు గులగొట్టడమే తెలుసు ఒకటి, పరిపాలన చక్కగా లేదు. ఎందుకు సంవత్సర కాలంలో ఏం చేసిండే? ఏమి చేయలేడు, ఏం చేయలేదు. అంటే మీకు అన్ని ఇస్తా అన్నాడు కదా మీకు? వీళ్ళకు రైతులకు 15,000 అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఏం చేయలేదు, ఖాళీ రుణమాఫీ చేసిండు జరంతా. ఎక్కువ శ్రద్ధ అంతా ఇండ్ల మీద గులగొట్టడే ఉన్నది ఆయన అంతా. ఎందుకట్లా? ఇక అంతే, ఇక ఆయన ఏం లేదు, ఇక పరిపాలన చక్కగా లేదు. ఇప్పుడు మార్కెట్లకు రైతులేనే మెయిన్ వచ్చేది. రైతులు వాళ్ళు పండిస్తేనే మీరు అమ్ముతా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి ఘోరం ఉంది. మార్కెట్ గిట్టుబాటు లేదు, గిట్టుబాటు లేదు, సరిగా పరిపాలన లేదు. వాళ్ళే చూసుకుంటారు కానీ అంత రైతు బంధువులు ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అందరు బతికిరు. ఇప్పుడు ఎందుకు మరి మార్కెట్ ఆయన అట్లా వచ్చింది, ఆయన పరిపాలన మార్పు కావాలన్నారు. ఎట్లుంది ఇక మార్పు చేసినాము, ఒకసారి ఇక తప్పది, అది అనుభవించాల్సింది. ఇక మరేంది వీళ్ళకు ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కరెంటు కూడా కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. బస్ ఎట్లున్నది? బస్ అయితే ఇక లేడీస్ కున్నది అంతే, ఫ్రీ. మీరు ఎప్పుడన్నా? మరి ఘోరం ఘోరం ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. అంతే, నడిపియాలి ఇక, అంతే ఇక నడిపియాలి, ఇక 4 ఏళ్ళు నడిపియాలి అంతే. ఇక మళ్ళీ ఎలక్షన్లు వస్తే మరి గెలవడానే మళ్ళీ ఈ పథకాలని చూపెట్టి ఓట్లు అడుగుతాయి. అప్పుడు ప్రజలే చూపిస్తారు తీర్పు. అంతేనా? ప్రజలే చూపిస్తారు. ఓకే.